నా పేరు ఎస్ భిక్షపతి, సదాశివపేట ఫైర్ ఆఫీసర్ని. మనకు 11 గంటలకు మనకు కాల్ 11-10 నిమిషాలకు కాల్ వచ్చింది. అంటే మళ్ళీ 11 నిమిషాలకి మళ్ళీ మేము లెఫ్ట్ అయినాము. వచ్చేసరికి ఫైర్ కూడా ఇక్కడ అవుతూ ఉంది. ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. అదే మన సంగారెడ్డి వెహికల్ ఇంకో ఫైర్ మీద ఉండదు కాబట్టి మన సదస్పేటకు కంట్రోల్ నుంచి కాల్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మనం రావడం జరిగింది. ఫైర్ కూడా పుటప్ చేయడం జరిగింది. వాళ్ళేమో 10:30కి కాల్ చేసామని చెప్పి అంటున్నారు. మాకు టైం ఉంది కదా. అంటే వాళ్ళు సంగారెడ్డి సంగారెడ్డి నాకు మళ్ళీ కాల్ చేశారు. సంగారెడ్డి వాళ్ళు మీకు చేసే లోపల అంతా జాప్యం జరిగింది. జరగదు. ఆ సంగారెడ్డి కూడా నేను ఇప్పుడు ఎడిషనల్ ఛార్జిగా ఉన్నాను. ఇక్కడ అన్ని నేనే కమ్యూనికేషన్ చేస్తా ఉన్నాను. అక్కడి నుంచి నాకు కాల్ చేయడం జరిగింది మా డిఓపి. ఎమ్మటే సదస్సుపెట్టు బండి టర్న్అవుట్ చేయడం జరిగింది. స్పాట్లో నేను కూడా రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు వాళ్ళు ఏం చెప్పలేదు, అండర్ అసెస్మెంట్. ప్రమాదం ఎట్లా సంభవించింది అది ఇంకా మాకు కూడా తెలియదు. ఇంకా మేము రిపోర్ట్ కూడా ఏం తీసుకోలేదు. ఇప్పటిదాకా ఆ ఫైర్ ఫైటింగ్లోనే ఉన్నాము. ఫర్దర్ ఏమైనా ఉంటే మేము మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. నాకు 10:45-10:50 మా డ్రైవర్ ఫోన్ చేసింది, సార్ ఆఫీస్లో ఉన్నా, మంటలు వస్తున్నాయని చెప్పి. అంటే ఇంట్లో ఉన్నా, ఎలక్షన్ కాబట్టి హాలిడే ఇచ్చినాము, ఇంట్లో ఉన్నా. మా డ్రైవర్ ఫోన్ చేసి, సార్ అంటే మా ఆఫీస్లో మంటలు మాడుతున్నాయి, ఇమీడియట్లీ ఫైర్ 101 నంబర్ ఇసుకొని ఫోన్ చేసిన. వాళ్ళు ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ కూడా కాల్ చేసి, సార్ తొందరగా రండి, లొకేషన్ కొత్తపూర్ రోడ్ రెడ్డి కాలనీ అని చెప్పాను. ఆల్రెడీ మాకు తెలుసు ఆఫీసు, దయచేసి తొందరగా రండి సార్ అని చెప్పాను. నేను ఫోన్ చేసిన ఇంకా తర్వాత నేను తొందరగా మా బాబుని తీసుకొని స్పీడ్గా వచ్చేసి సరికి అప్పటికి ఆఫీస్ మొత్తం మండిపోతా ఉన్నది. మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకంటే ముందే కాల్ చేశారు ఫైర్కి. 1 అవర్ తర్వాత కూడా ఏం రెస్పాన్స్ లేదు సార్. 1 అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నేను వచ్చిన తర్వాత అర్ధగంటకు వచ్చేది. అప్పటికే జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది సార్. ఆఫీస్లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి, అందుకే చాలా టెన్షన్ పడి నేను చాలాసార్లు ఫోన్ చేసిన, దయచేసి ఆపండి, కొంచెం తొందరగా రండి సార్, కొంచెం ఆఫీస్ తగలబడి అని చెప్పాను. కానీ మెయిన్ నష్టం జరగాల్సి మాత్రం ఫైర్ ఇంజిన్ రేట్ రావాలన్న వల్లే ఈరోజు నాకు ఎక్కువ నష్టం జరిగిందని మాత్రం తెలుసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.